హెచ్ఏఎల్ రీసెంట్లీ 2 డీల్స్ చేసుకుంది సార్. ఒకటి సుఖోయ్కి, 2 మన వాళ్ళు తయారు చేస్తున్న హెలికాప్టర్స్కి ఇంజిన్స్కి సంబంధించి. ఇది చెప్పాలంటే చాలా పెద్ద డీలే. ఈ డీల్ని మనం ఎలా చూడాలి సార్? హెచ్ఏఎల్ అన్నది ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తిగా ఎదిగింది. అది 73,000 గన్స్ కొనొచ్చని ఇండియన్ కంపెనీస్ ఉన్నా కానీ ఎందుకు అమెరికన్ కంపెనీతో ఎందుకు వెళ్తున్నారనే క్రిటిసిజం చాలా వస్తుంది. దీనికి మీరేం చెప్తారు సార్? విదేశీయులకు ఇచ్చారేంటి అన్నటువంటి ఆర్గ్యుమెంట్ తప్పు కాదు. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం భావించాలి. పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు అనుకున్నది జరగకుండా ఆపడంలో ఎంతో కీలక భూమిక పోషించిన ఆయన పేరే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అచ్యుతానందం చేసిన కామెంట్ ఏంటంటే, ఏదో నేను వచ్చాను కాబట్టి గౌరవం ఉంటుంది, నాలాంటి వాడు రాకపోతే కుక్క కూడా మీ ఇంటికి రాదు అని చెప్పి కామెంట్ చేశారు. అంటే ఈ కమ్యూనిస్టులకి మన దేశభక్తుల మీద, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి గౌరవం ఉందో మనం చూస్తున్నాం. నిజంగా ఆ ఒక భారతమాత ముద్దు బిడ్డ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 8. నేను పవన్ శ్రీహర్ష. భారతదేశం ప్రపంచంలో డిఫెన్స్ విభాగానికి సంబంధించిన అప్డేట్స్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ వారం డిఫెన్స్ రౌండప్లో మనకి న్యూస్ అందించడానికి విశ్లేషణాత్మకంగా మన ముందర ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. మామూలుగా మనం వింటూ ఉంటాం హెచ్ఏఎల్కి సంబంధించి, అపోజిషన్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు హెచ్ఏఎల్ చాలా లాసుల్లో ఉందని, అండ్ హెచ్ఏఎల్ వర్క్ గురించి కూడా చాలా క్రిటిసిజం వింటూ ఉంటాం. కానీ హెచ్ఏఎల్ రీసెంట్లీ 2 డీల్స్ చేసుకుంది సార్. ఒకటి సుఖోయ్కి, 2 మన వాళ్ళు తయారు చేస్తున్న హెలికాప్టర్స్కి ఇంజిన్స్కి సంబంధించి. ఇది చెప్పాలంటే చాలా పెద్ద డీలే. ఈ డీల్ని మనం ఎలా చూడాలి సార్? అండ్ హెచ్ఏఎల్ గ్రోత్లో ఇది చాలా ఇంపార్టెంట్ మూవ్ అనుకోవచ్చా? అంటే ఈ 2 డీల్స్ కాదు, ఈ రోజు మనం 2 డీల్స్ గురించి చర్చిస్తున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ కి సంబంధించి చాలా రీసెర్చ్ జరుగుతోంది. తేజస్ లో ఇప్పుడు ఆల్రెడీ MK1 వచ్చింది, MK2 మీద రీసెర్చ్ జరుగుతోంది. తర్వాత AMCA మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. కాబట్టి హెచ్ఏఎల్ అన్నది ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తిగా ఎదిగింది. అది కాంగ్రెస్ ఎస్పెషల్లీ రఫాయల్ కొన్నప్పుడు హెచ్ఏఎల్ ని చంపేస్తోంది ప్రభుత్వం అని చెప్పి చాలా గగ్గోలు పెట్టారు. హెచ్ఏఎల్ లో కొంతమంది వాళ్ళని సమర్థిస్తున్నటువంటి కొంతమంది యూనియన్ లీడర్స్ పట్టుకొని మాకు చాలా నష్టాలు వస్తున్నాయి, మమ్మల్ని ఏదో చిన్న చూపు చూస్తున్నారన్న దిశగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు అద్భుతమైనటువంటి వాళ్ళ ఆర్డర్ బుక్ ఉన్నదో చాలా అద్భుతంగా ఉన్నది. ఇన్ఫాక్ట్ అది ఎక్స్పోర్ట్ రంగంలో కూడా దిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు హెచ్ఏఎల్ ఉన్నది. తేజస్ని ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ప్రపంచంలో అందరి దగ్గరగా వెళ్తున్నాం మనం. సరే, మనకే ఇంకా కంప్లీట్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ రాలేదు కాబట్టి కొంతకాలం పట్టవచ్చు దానికి. కానీ ఈ రోజు మనం చర్చించేటువంటి 2 అంశాలు, దాంట్లో ఒకటి సుఖాయ్ వచ్చేసి మనకు రష్యా నుంచి తెచ్చుకున్నాము. దాని యొక్క టెక్నాలజీ ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి టెక్నాలజీ. కాకపోతే అదే ఫ్రేమ్లో చాలా మటుకు మనమే దాంట్లో ఎక్విప్మెంట్ అంతా పెట్టాము, దాని టెక్నాలజీ అంతా మనం మార్చేసాం. దాన్ని గతంలో ఉన్నటువంటి పాత రష్యన్ టెక్నాలజీని రీప్లేస్ చేసి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీస్ పెట్టాం మనము. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తమ్ రెడార్ పెట్టడము, దాంట్లో విరూపాక్షాన రెడార్లు, ఇటువంటివన్నీ కూడా దాంట్లో ట్రై చేయడము. దాని నావిగేషన్ కావచ్చు, దాని కెపాసిటీ కావచ్చు, దాని స్టెల్త్ ఇష్యూస్ కావచ్చు, దానికి ట్రాకింగ్ సిస్టమ్స్ కావచ్చు, వెపనరీ కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ దాంట్లో ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్, తర్వాత బియాండ్ విజువల్ రేంజ్, ఇటువంటివన్నీ కూడా మన దాంట్లో చాలా మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. అది అంటే మనం ఇండిజినైజ్ చేసుకున్నాం, భారతదేశంలోనే చేసేటువంటి ప్రయత్నం చేశాము. వీటన్నిటి కూడా హెచ్ఏఎల్ ఇంటగ్రేట్ చేసి. సరే, ఇవన్నీ కూడా హెచ్ఏఎల్ తయారు చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తమ్ అన్నది వేరే ఆర్గనైజేషన్ చేసింది, దాన్ని వీళ్ళు ఇంటగ్రేట్ చేశారు. ఇప్పుడు ఇంజిన్స్, దానికి సంబంధించినటువంటి ఇంజిన్స్ మనము సఫ్రాన్ అన్నటువంటి ఒక ఫ్రెంచ్ కంపెనీ తోటి ఒప్పందం చేసుకుని వాళ్ళ టెక్నాలజీ మనం తీసుకొని జాయింట్ గా డెవలప్ చేద్దాము కొన్ని ఇంజిన్స్ అని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఇవి రామారమి 2030-31 వచ్చేసరికి ఈ ఇంజిన్స్ తయారవుతాయి. కాబట్టి మనకు సుఖోయ్ యొక్క ఇంజిన్ అప్గ్రేడేషన్ కూడా మనం చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తుంది హెచ్ఏఎల్. దాని టెక్నాలజీ రష్యా నుంచి తీసుకొచ్చి దాన్ని ఇండిపెండెంట్ గా డెవలప్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇంజిన్స్ ని ఏవైతే ఉంటాయో
బహుశా 2030-31 వచ్చేసరికి అవి కూడా డిప్లాయ్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇంకొక 12 సుఖాయిలు కొనేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తోంది. ప్రస్తుతానికి రష్యా యుద్ధంలో ఉంది కాబట్టి అది కొద్దిగా కష్టంగా ఉన్నట్టు మనకు అనిపిస్తోంది. కానీ రష్యా సుఖాయిలు ఎవరెవరికి అమ్మిందో వాళ్ళ దగ్గర కొనుక్కునే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. మనము అంటే ఒక దేశం మీద కంప్లీట్ గా డిపెండెన్సీ లేకుండా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. రఫాయల్ ఫ్రాన్స్ నుంచి ఉంది మనకు, అలాగే మనకు సరే చాలా కాలంగా మనకు రష్యా సోవియట్ యూనియన్ నుంచి ఉన్నవి ఎలాగూ ఉన్నాయి. అలాగే మన దేశంలో మనకు తేజస్ లాంటివి మనం తయారు చేసుకుంటున్నాం. సో మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు లేటెస్ట్ గా భారత ప్రభుత్వం వాళ్లకు ఇచ్చినటువంటి అప్రూవల్ ప్రకారం 26,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని మన సుఖాయ్ 30 MK1 MKI అంటాం మనం, ఇండియా స్పెసిఫిక్. అది ఆ ఫైటర్ సంబంధించినటువంటి ఇంజిన్స్, ఏరో ఇంజిన్స్ ని తయారు చేయడానికి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 240 ఇంజిన్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి 260 ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా మనము భారతదేశంలో తయారు చేసినటువంటి ఇంజిన్ ని మనం రీప్లేస్ చేయబోతున్నాము. దీంట్లో 50% పైబడి ఇండిజినస్ కాంపనెంట్స్ ఉండబోతున్నాయి. అంటే మన దేశంలో తయారైనటువంటి కాంపనెంట్స్ ఉండబోతున్నాయి. కొన్ని క్రిటికల్ కాంపనెంట్స్ మన దగ్గర రావాలంటే సమయం పడుతుంది. రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి బహుశా 20-30 సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఇంజిన్ లో ఉన్నటువంటి బ్లేడ్స్ సంబంధించింది కావచ్చు, ఇంటర్నల్ లైనింగ్ సంబంధించింది కావచ్చు, దానికి ఉన్నటువంటి ఏదైతే మనకు అలాయ్స్ ఉంటాయో, అంటే ఏ ధాతువులు ఏ ఎలిమెంట్స్ కలిపి వాళ్ళు చేశారో అది వాళ్ళ సీక్రెట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు మనకు కంప్లీట్గా ఇవ్వరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర కొంత ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి. 40-45% వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటాము. కానీ భారతదేశంలో తయారు చేస్తున్నాం కాబట్టి మన మీదే ఆత్మనిర్భరత ఉంటుంది. దాంతో మనం ఇంకొకరి మీద డిపెండెన్సీ అనేది తగ్గించుకోగలం. ఈ కాంపనెంట్స్ రష్యా నుంచి రాకపోతే మనకి ఇబ్బంది అన్నది ఉన్నది కాబట్టి క్రమేపీ మనం దీన్ని మళ్ళీ వాటిని కూడా ఇండిజినైజ్ చేసేటువంటి దిశగా మనం వెళ్తాం. మనం బ్రహ్మోస్ లో చూసాం. బ్రహ్మోస్ లో ఆల్మోస్ట్ 90% రష్యన్ కాంపనెంట్స్ ఉండినాయి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు రమారమి 75-80% దాకా ఇండిజినైజ్ చేశాం. దానిలో ఒక 25-30% మాత్రమే ఇంకా రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. సో అదే పరిస్థితి ఈ ఇంజిన్స్ కూడా జరగబోతోంది. ఈ ఇంజిన్స్ కూడా మనం క్రమేపీ వీటిని ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి దిశగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక మీరు ఇప్పటివరకు సుఖోయ్ గురించి చెప్పారు. బట్ అట్ ది సేమ్ టైం ప్యారలల్గా సఫ్రాన్తో కూడా డీల్ చేసుకుంది. ఒక జాయింట్ వెంచర్ ఏంటంటే సఫాల్ అనే పేరుతోని వీళ్ళు ఇప్పుడు మనం ఫోర్సెస్కి ఏదైతే మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్ ఏదైతే తయారు చేస్తున్నారో దానికోసం అని చెప్పి మనం ఫ్రాన్స్ వాళ్ళతో డీల్ చేసుకున్నాం ఇంజన్కి. దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటున్నానంటే ఒక పక్కన తేజస్ మనకి డిలే అవుతూ వస్తుంది. దానికి ఏంటంటే మెయిన్ రీజన్ అమెరికా ఇంజన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లోనే ప్రాబ్లం ఉంది అంటున్నారు. సో ఆ ప్రాబ్లమ్ని మనం సఫ్రాన్కి కాంబాట్ హెలికాప్టర్స్కి వాడినప్పుడు అది మనం తేజస్కి కూడా వాడలేమా? అంటే మనకు ఇన్ఫాక్ట్ ఈ ఇంజన్ టెక్నాలజీ అనేది చాలా తక్కువ దేశాల్లో ఈ టెక్నాలజీ ఉన్నది. అమెరికాలో ఉన్నది, జర్మనీలో ఉంది, తర్వాత రష్యాలో ఉన్నది. ఇటువంటి ఒక 4-5 దేశాలు తప్ప ఇంకెవరి దగ్గర లేవు. ఇన్ఫాక్ట్ చైనా దగ్గర లేవు, ఈ టెక్నాలజీ లేదు. వీళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకున్నారు, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఇంజిన్స్ కొన్నారు. కొన్న ఇంజిన్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ ఇంజిన్స్ లో కెపాసిటీ లేదు, థ్రస్ట్ లేదు, అవి ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదు. కాబట్టి చైనాలో కూడా ఈ టెక్నాలజీ లేదు, భారతదేశంలో లేదు మన దగ్గర. మనం చాలా కాలంగా రోహిణి అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ చేసాం. మనము మన ఇంజిన్స్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకా మనం దానికి మన ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ పెట్టి వాడుకునేంత కెపాసిటీ మనకి ఇంకా రాలేదు. కాబట్టి మనం ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాం. ఇంతవరకు మనం రష్యా నుంచి తెచ్చుకునేవాళ్ళం. రష్యా దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఇంజిన్ టెక్నాలజీస్ చాలా కాలంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ అమెరికా ఎప్పుడైతే రష్యా నుంచి మీరు మా కూటమిలోకి రాండి, వాళ్ళ దగ్గర కొనడం తగ్గించండి అని చెప్పారో అప్పుడు మనం అమెరికా నుంచి కొనే ప్రయత్నం చేశాం. ఫర్ ఇన్స్టెన్స్ 404 మనం తేజస్లో పెట్టాం. అలాగే 414ని జాయింట్ గా డెవలప్ చేయడమో, జాయింట్ ప్రొడక్షన్ చేయడమో ఇవి చేద్దామని చెప్పి జీఈతో చర్చలు జరుగుతున్నా అది అమెరికాలో ఎందుకో అది వాళ్ళు బహుశా వాళ్ళ పాలసీయో లేదా మనకి ఏంటో తెలియదు, అది డిలే అవుతూ వస్తున్నది. దాంతో మన తేజస్ ప్రోగ్రామ్ కూడా దెబ్బతింటాం. సఫ్రాన్ తోటి మనకు ఉన్నటువంటి ఒప్పందాలు గతంలో కూడా మనం చాలా వాళ్ళతో చేసుకున్నాము, చాలా ఇంజిన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం మనము. ఇప్పుడు దాన్ని ఇంకా తేజస్ లో పెట్టేంత టెక్నాలజీ మనం తీసుకోలేదు. ఎందుకు? ఫస్ట్ చాయిస్ మనం జీఈకి ఇచ్చాం కాబట్టి. జీఈ నుంచి ఇంజిన్స్ ఒకవేళ అగ్రిమెంట్ అయిపోయి కంప్లీట్ గా మన దగ్గరకు వస్తే కనుక అది మనకు ఒక అష్యూర్డ్ ఒక లైన్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి సఫ్రాన్ని మనం దాంట్లో పెట్టలేదు. కానీ మనం జీఈకి ఒక వార్నింగ్ ఇస్తున్నాం, మీరు కనుక ఇలాగే డిలే చేసుకుంటూ వెళ్తే మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. సఫ్రాన్ ఏం చేసామంటే హెలికాప్టర్స్ లో పెడుతున్నాం. హెలికాప్టర్స్ లో జాయింట్ వెంచర్ పెట్టి హెలికాప్టర్స్ దాంట్లో కూడా ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్స్,
IMRH అంటారు. ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్స్ తయారు చేసే దాంట్లో ఇంజిన్స్ మనం సఫ్రాన్ నుంచి టెక్నాలజీ తీసుకుని డెవలప్ చేసే దిశగా మనం వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్నాం. రేపటి రోజు ఇది కనుక GE కనుక ఇంకా డిలే చేస్తూ పోయి అమెరికా మన మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి మన తేజస్ ప్రోగ్రామ్ని డిలే చేసే ప్రయత్నం చేస్తే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. దాని నుంచి మనం బయటకు వచ్చేసి బహుశా సఫ్రాన్ తోటో లేకపోతే రష్యా నుంచి తీసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేయొచ్చు. అందుకని ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. నేటో దేశాలకు కావచ్చు లేదా అమెరికా కూటమిలో ఉన్నటువంటి దేశాలకు అమెరికా నుంచి మాత్రమే కొనేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. అమెరికా కనుక వాళ్ళు ఏమైనా డిలే చేయడమో వాళ్ళకి స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోవడమో ఇటువంటి జరిగితే కనుక వాళ్ళు గణనీయంగా నష్టపోతారు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో F-16 ప్రోగ్రామ్ కంప్లీట్గా నట్టు బోర్డు దగ్గర నుంచి అన్ని అమెరికా నుంచి రావాల్సిందే, దాని సర్వీసింగ్ కూడా అమెరికన్స్ వచ్చి చేయాల్సిందే. అమెరికా కనుక మేము చెయ్యము అని చెప్తే కనుక పాకిస్తాన్ F-16లు ఎందుకు పనికిరావు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం వెళ్ళకూడదు కాబట్టి మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం. అమెరికాకు ఆప్షన్ ఇచ్చాం, మరి మా తేజస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మేము రష్యా దగ్గరికి వెళ్దాం లేదా సఫ్రాన్ దగ్గరికి వెళ్దాం అని చెప్తున్నాం వాళ్ళకి. మాట విని వాళ్ళు కనుక ఈ యొక్క డీల్ ఏదైతే తొందరగా క్లోజ్ చేయగలిగితే వాళ్ళకు మంచిది, మనకు మంచిది. లేదంటే మళ్ళీ సఫ్రాన్ దగ్గరికి వెళ్ళగలం. ఇప్పుడైతే సఫ్రాన్ని మనం ఒక హెలికాప్టర్ టెక్నాలజీలో మాత్రమే వాడుకునే ఒక దిశగా మనం ఇప్పుడు ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. రైట్ సార్. ఇంకా మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక డిఫెన్స్ రౌండప్లో మన ఇండిజినైజేషన్ గురించి మనం చాలాసార్లు చాలా విస్తారంగా చర్చించాం. అంటే మనం ప్లేన్స్ నుంచి చివరికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వరకు కూడా తయారు చేస్తున్నాం మనం, మన ప్రైవేట్ ప్లేయర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్లేయర్స్ కానివ్వండి. కానీ ఒక విభాగాన్ని మాత్రం చాలా అంటే మన గవర్నమెంట్ మీద, ఫోర్సెస్ మీద చాలా ఒక క్రిటిసిజం వస్తుంది. అదేంటి అంటే గన్స్. ఎంత గన్స్ మన గవర్నమెంట్ PSUs కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళు గన్స్ తయారు చేస్తున్నాం, మనం మోస్ట్లీ వెస్ట్రన్ ప్లేయర్స్ మీదే మనం ఆధారపడుతున్నాము అనే ఒక క్రిటిసిజం ఉంది. రీసెంట్లీ ఇండియన్ ఆర్మీకి గవర్నమెంట్ ఒక అప్రూవల్ ఇచ్చింది. ఏంటంటే 73,006 గన్స్ కొనొచ్చని అమెరికావి. సో ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ కంపెనీస్ ఉన్నా కానీ ఎందుకు దీని మీదకి వెళ్తున్నారు, అమెరికన్ కంపెనీతో ఎందుకు వెళ్తున్నారు అనే క్రిటిసిజం చాలా వస్తుంది. దీనికి మీరేం చెప్తారు సార్? అంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. మనము ఇది ఏదో కంప్లీట్ గా 6716 అన్నది మనం ఇంపోర్ట్ ఆర్డర్ ఇవ్వడం వల్ల మన ఆత్మనిర్భరత కోల్పోయాము అని చెప్పుకోవడానికి వీల్లేదు. మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం అమేఠీలో AK-203 మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాము. అలాగే ఇతరత్ర సోర్సెస్ నుంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం. మన డిఫరెంట్ ఫోర్సెస్కి డిఫరెంట్ వెపన్స్ మనం ఇస్తున్నాం. కాబట్టి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే రేపు సప్లై చైన్లో ఎక్కడి నుంచైనా మనకు కనుక వచ్చేటువంటి సప్లైస్ ఆగిపోవడమో అటువంటిది ఏదైనా జరిగితే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటే సోర్స్ మీద ఆధారపడి మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ప్లస్ వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది 73,000 మాత్రమే. గతంలో ఒక 60-70,000 ఇచ్చారు. తిప్పి కొడితే 140,000 గన్స్ మాత్రమే ప్రస్తుతానికి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి. మనకు ఉన్నటువంటి సైన్యానికి కావాల్సిన రిక్వైర్మెంట్ లక్షల్లో ఉన్నది. దాంట్లో 140,000 నథింగ్, లిటరల్గా చెప్పాలంటే ఏమి కాదని చెప్పాలి. ఒక 5-10% కంటే ఎక్కువ లేదని చెప్పాలి. కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవడానికి చేస్తున్నాం. కానీ ప్లస్ మనకేంటంటే ఇది ఒక జర్మన్ కంపెనీ ఒరిజినల్ గా, అది అమెరికా దాన్ని టేక్ ఓవర్ చేసింది, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ అనొచ్చు. సో మనకి ఏంటంటే ఆప్షన్స్ నేటోకి, వెస్ట్రన్ దేశాలకు కూడా మనం ఏం చెప్తున్నామంటే మేము అన్ని రష్యా నుంచే కొనట్లేదు, ఆప్షన్స్ మీ దగ్గర చూడకుంటున్నామని చెప్పడానికి కోసం అని చెప్పి ఇవి ఇవ్వడం జరిగింది. సో 73,000 రైఫిల్స్ ఏ పార్టీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్లో, కానీ ఒక టాక్టికల్ మెసేజ్ వాళ్ళకి ఇచ్చాము. ఏమని, ఇటువంటి మీ దగ్గర కొనుక్కునేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము, మాకు కనుక మీ రిలయబుల్ పార్ట్నర్గా రేపు కనుక మాకు కావాల్సిన సప్లైస్ ఇవ్వడము, మాకు కావాల్సిన స్పేర్ పార్ట్స్, సర్వీసు ఇవన్నీ ఇవ్వడం లాంటివి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి మీరు చేశారంటే మీ దగ్గర ఇంకా మేము బిజినెస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి చెప్తున్నాము. సో మనం వీఆర్ స్ప్రెడింగ్ అవర్ రిస్క్ అనమాట. ఒకటే బాస్కెట్లో అన్ని కోడిగుడ్లు పెట్టకూడదు అని మనకు సామెత ఉంది ఇంగ్లీష్లో, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. ఆ దిశగా మనం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇంతకంటే అద్భుతమైనటువంటి రైఫిల్స్ మన దేశంలోనే ప్రైవేట్ రంగంలో చాలా అద్భుతంగా దాన్ని R&D జరుగుతున్నది. వాళ్ళకు కూడా ఆర్డర్స్ వెళ్తాయి, టెస్టింగ్ జరుగుతోంది. మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం చాలా మనం చూస్తే కనుక 50 డిగ్రీలు 54 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి రాజస్థాన్ ఎడారులు ఉన్నాయి. అలాగే మనకు 14-15 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఉన్నాయి మనకు. ఇన్ఫాక్ట్ సియాచిన్ 25-27 వేల అడుగుల ఎత్తులో హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ప్రపంచంలోనే. అలాగే మనకు చూస్తే కనుక ఈశాన్య రాష్ట్రాల్లో కానీ లేదా ఇతరతర ప్రాంతాల్లో మనకు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అధిక వర్షపాతం ఉన్నది.
వర్షంలో మరి ఇవి నీళ్లు లోపలికి వెళ్ళిపోతే పని చేయకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి మల్టిపుల్ పారామీటర్స్లో ఇవన్నీ టెస్ట్ చేయడము, వాటిని అన్ని అయిన తర్వాతే వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి మనం ఒక విధమైనటువంటి ఈ రిస్క్ని స్ప్రెడ్ చేసుకున్నామంటే కనుక మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు ఒకరి మీదే మనం ఆధారపడి ఉండడం వల్ల మనకు నష్టాలు వచ్చి మనకు ఇబ్బందులు రాకుండా ఉండే దిశగా భారత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఆ దృష్టిలో చూడాలి. కానీ మనకు ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నటువంటి కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వకుండా విదేశీయులకు ఇచ్చారేంటి అన్నటువంటి ఆర్గ్యుమెంట్ తప్పు కాదు. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం భావించాలి. కానీ ఇది మన లోకల్ ఇండస్ట్రీని కించపరిచినటువంటి విషయం కానే కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ సార్. ఇది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మనం ఇదివరకు డిఫెన్స్ రౌండప్లో కూడా ఒక గన్ గురించి మీరు చెప్పడం జరిగింది, ఉగ్రం. అది ప్రైవేట్ ప్లేయర్స్ కూడా కాదు, గవర్నమెంటే డెవలప్ చేసింది. అది ఆర్మీ నుంచే కాకుండా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి కూడా చాలా అప్రిసియేషన్ వచ్చిందని అన్నారు. అంటే సిగ్ కంటే బాగుందని. మరి అలాంటి గన్నే ఏదైతే ఇప్పుడు మన వాళ్ళు తీసుకున్నారో దానికంటే మన గన్నే బాగున్నప్పుడు ఎందుకు అనే ఒక నెరేటివ్ నడుస్తోంది. మీరు ఎప్పుడు అంటుంటారు ఒక లాబీ ఉంటుంది ఇండియాలో, వాళ్ళు ఓన్లీ ఎప్పుడు కూడా ఫారినర్స్కే ఇప్పించాలి అని. సో ఇక్కడ కూడా లాబీ రోల్ ఏమైనా ఉందనుకోవచ్చా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాబీ రోల్స్ పనిచేయట్లేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ కాంట్రాక్ట్సే ఉంటున్నాయి. సిసిఎస్లో ఆ లాబీలు పనిచేయట్లేదు. పైపెచ్చు మనం గత డిఫెన్స్ రౌండప్స్లో కూడా మనం చర్చించుకున్నాము. 13,000 పైబడి నెగటివ్ లిస్ట్ పెట్టింది ప్రభుత్వము. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది ఇంపోర్ట్స్ని ఆపడానికి కోసం. కాకపోతే మనకు కొంత ఈ దేశాలతోటి మనకు సంబంధాలు ఇంకా ఇతరత్ర అంశాల గురించి మనం వాళ్ళతోటి కొంత సంబంధాలు పెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళకేదో ఇచ్చినట్లే ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. కానీ ఈ లాబీల ప్రభావం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. గతంలో మిడిల్ మెన్ ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని లిటరల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ జరుగుతున్నాయి. లేదా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మన దేశంలో ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ గా ఆ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ OEMs తోటే చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకొని దాన్ని క్లోజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితులలో లాబీస్ అన్నది ప్రస్తుతానికి ఏమీ లేవు. ఇవన్నీ కూడాను ఇందాక నేను చెప్పినట్టు స్ట్రాటజిక్ మూవ్స్, మన రిస్క్ ని తగ్గించుకోవడానికి కోసం, మనం వాళ్ళ ఆ దేశాలతోటి సత్సంబంధాలు పెట్టుకోవడానికి అవసరమని చేసినటువంటి మూవ్. కానీ ఏదో మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని కించపరిచినట్లు కాదు. వాళ్ళకు కూడా ఆర్డర్స్ వెళ్తాయి. ఒక విధమైనటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ మన దగ్గర పెట్టుకోవడం కోసం ఇచ్చేస్తుంది. రైట్ సార్. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆర్మీ గురించి, నేవీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా బార్డర్లో ఉండేవి. ఎస్పెషల్లీ యుద్ధం వచ్చిన సమయంలో మాత్రమే వీటి అవసరం ఉంటుంది. కానీ ఇవి కాకుండా కూడా మన ఇండియాలో కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్నల్లీ సెక్యూరిటీని, దేశ భద్రతకు సంబంధించి 24 hours పనిచేసే కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి చాలామందికి తెలీదు. వీటిని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని అంటారు. వాటి గురించి గిరిధర్ గారు ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, అసలు ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇవి ఎన్ని ఉంటాయి? ఏ మినిస్ట్రీ దీన్ని చూస్తుంది సార్? అంటే మనకు యాక్చువల్గా వీటిని గతంలో చాలా ఈజీగా అందరూ అర్థం చేసుకునేటువంటి టర్మ్ ఏంటంటే పారామిలిటరీ ఫోర్సెస్ అని పిలిచేవాడు. డైరెక్ట్ మిలిటరీ కాకపోయినా పారామిలిటరీ ఫోర్సెస్ అని పిలిచేవాడు. కానీ ఇటువంటి సంస్థలు ఇటువంటి ఫోర్సెస్ తయారు చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఆర్మీ కాదు అని చెప్పడానికి చేశారు. అటువంటప్పుడు వీటిని మళ్ళీ పారామిలిటరీ ఫోర్స్ అనడంలో ఏమి దానివల్ల లాభం లేదు. కాబట్టి దాన్ని ప్రభుత్వం కూడా దాన్ని CAPF అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి దాన్ని నిర్ణయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను నార్మల్గా 99.9% ఇవన్నీ కూడాను హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ అవుతాయి, డిఫెన్స్ మినిస్ట్రీకి కాదు. కానీ అస్సాం రైఫల్స్ దాంట్లో ఒకటి ఉన్నది, అది ఆపరేషనల్గా ఆర్మీకి రిపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్లీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. వీటిల్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇందాక నువ్వు చెప్పిన విషయం, మన ఆర్మీ బార్డర్లో ఉండదు, బరాక్స్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ క్యాంటన్మెంట్స్లో ఉంటారు వాళ్ళు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తారు వాళ్ళు. లేదా ఏదైనా మేజర్ ఆపరేషన్ ఏదైనా చేయాలంటే కనుక ఈ CAPFలో దాటిపోతే కనుక అప్పుడు ఆర్మీ సాయం తీసుకుంటారు వాళ్ళు. లేకపోతే మాత్రం జనరల్గా ఈ CAPF గార్డ్ చేస్తుంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గల్వాన్ ఘటనలో ITBP వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేని పరిస్థితుల్లో బీహార్ రెజిమెంట్ వెళ్ళింది అక్కడికి. అందుకనే మనం అక్కడ సంతోష్ బాబు గారి బలిదానం అన్న విషయం అక్కడ జరిగింది. అది
కాబట్టి ఆర్మీ అన్నది చాలా సెలెక్టివ్గా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కార్గిల్ యుద్ధంలో కానీ ఇటువంటి మేజర్ ఘర్షణలు ఉంటే వస్తారు, లేకపోతే మాత్రం ఈ సిఏపిఎఫ్లే మొత్తం చూసుకుంటాయి. వీటిల్లో బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ కొన్ని ఉన్నాయి, మన సరిహద్దులని చూసుకునేటువంటి కొన్ని ఉన్నాయి. అస్సాం రైఫిల్స్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మియన్మార్కు సంబంధించినటువంటి బార్డర్లు అంతా వీళ్ళు సురక్షితంగా ఉంచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, ఈ యొక్క మేఘాలయ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మియన్మార్కు సంబంధించిన బార్డర్ని వీళ్ళు గార్డ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నది ఎసెన్షియల్గా పాకిస్తాన్ సెంట్రిక్గా ఉండేది. అది ఈస్ట్ పాకిస్తాన్ కానీ వెస్ట్ పాకిస్తాన్ కానీ. ఈరోజు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది కాబట్టి బంగ్లాదేశ్ కూడా వాళ్ళు ఆ సరిహద్దుల్ని వాళ్ళు కాపాడుతే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో మనకు ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, లేదా మనకు ఎల్ఓసి కావచ్చు, లేదా మనకు సియాచిన్ గ్లేషియర్లో ఉన్నటువంటి లైన్ కావచ్చు, దాన్ని ఎల్ఓసి కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ కూడా కాదు, అటువంటి సరిహద్దులు ఇక్కడంతా కూడాను ఈ బార్డర్ ఏరియాస్ అంతా కూడా బిఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంది. మనకు దీంట్లో కూడా ఎంత వైవిధ్యం ఉందో చూడొచ్చు. మనకు ఇక్కడ చూస్తే కనుక సర్ క్రీక్ ఏరియా గుజరాత్లో అంతా మార్షీ ల్యాండ్స్, అక్కడంతా నీళ్లు ఉంటాయి, చిన్న చిన్న వాగులు లాంటివి ఉంటాయి, వాటిల్లో వీళ్ళు కాపాడాలి. రాజస్థాన్ డెజర్ట్స్, రేగిస్తాన్ కంప్లీట్ గా ఎడార్లలో వాళ్ళు గస్తీ తిరగాలి. 55 డిగ్రీల సెల్సియస్ లో వాళ్ళు అక్కడ మన బార్డర్ ని గార్డ్ చేయాలి. అలాగే మనం చూస్తే కనుక పంజాబ్ ప్రాంతం అంతా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, 8, 9, 10 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గడ్డి ఇవన్నీ చెరుకు అన్ని పండుతుంటాయి. వాటి మధ్యలో వీళ్ళు చొరబాట్లదారు రాకుండా అక్కడ గస్తీ తిరగడము. అలాగే మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతము, అక్కడంతా కొండ ప్రాంతాలు కావచ్చు, అడవుల ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ గార్డ్ దాన్ని సురక్షితం చేసేటువంటి పరిస్థితి. అలాగే మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, దాని పేరులోనే ఉన్నది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అంటే టిబెట్ సరిహద్దులని మనం కాపాడుతున్నాం. ఈరోజు చైనా హస్తగతమైన, చైనా ఆక్రమించినటువంటి, చైనా అధీనంలో ఉన్నటువంటి టిబెట్ సరిహద్దులని వీళ్ళు గార్డ్ చేస్తారు. రమారమి 3800, 3900 కిలోమీటర్లు వీళ్ళు గార్డ్ చేస్తారు. మనకు లదాఖ్ నుంచి తీసుకుని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే మనకు సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతం అంతా కూడాను మనకు టిబెట్ బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దులంతా వీళ్ళు అక్కడ గస్తీలు తిరుగుతారు. వీళ్ళు సశస్త్ర సీమా బల్ అని ఇంకొక బార్డర్ గార్డింగ్ ఫోర్స్ ఉన్నది. ఇది మనకు ఎసెన్షియల్గా మనకు ఈజీ, అంటే ఒక దేశానికి ఇబ్బంది లేకుండా, పాస్పోర్ట్ లేకుండా వెళ్ళగలిగినటువంటి దేశాలు 2 ఉన్నాయి మనకు. ఒకటి నేపాల్ ఉన్నది, రెండవది భూటాన్ ఉన్నది. ఈ 2 దేశాల సరిహద్దులు చూసేటువంటిది సశస్త్ర సీమా బల్, నేపాల్ బార్డర్, భూటాన్ బార్డర్. కాబట్టి వీళ్ళ యొక్క పరిధి, వీళ్ళ యొక్క పనితీరు కంప్లీట్గా మిగతా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు లేదా మనకు ఐటీబీపీ కంటే చాలా భిన్నంగా వెళ్ళగలుగుతుంది. ఈ 4 కూడాను బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ అయితే, మనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉన్నది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. మనం చూసాం ఎన్ఎస్జి, మనకు చాలా మంది ఎన్ఎస్జి కమాండోస్ మన నేతలను వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు. అలాగే మనకు ఎన్ఎస్జి కమాండోస్ ముంబై అటాక్ జరిగినప్పుడు, మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళని దించుతారు. హెలికాప్టర్లు రావడము, వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యంతో టెర్రరిస్ట్ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయడము, ఇవన్నీ మనం చూసాము. కాబట్టి ఎన్ఎస్జి అన్నది ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, కంప్లీట్గా చాలా ఎలీట్ ట్రైనింగ్ ఉన్నటువంటి ఒక కమాండో ఫోర్స్. ఈ యొక్క ఆర్మీ నుంచి కానీ ఇటువంటి ఫోర్సెస్ నుంచి తీసుకుని ఒక ఫోర్స్ని తయారు చేశాము, ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. అలాగే మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను హ్యాండిల్ చేయడానికి కొన్ని మన దగ్గర ఉన్నాయి. వాటిల్లో మనకు ముఖ్యమైనవి 3 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, రెండవది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్, మూడవది రాష్ట్రీయ రైఫిల్స్. ఈ 3 ఉన్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్ మోరర్లెస్ ఆర్మీనే ఉంటారు అక్కడ, కానీ దాన్ని మనం సిఏపిఎఫ్ కింద మనం పరిగణించడం జరిగింది. అది రాష్ట్రీయ రైఫిల్స్ జనరల్గా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆర్మీ డైరెక్ట్గా మేమే ఇన్వాల్వ్ అయ్యాము అంటే కనుక సివిలియన్స్ మధ్యలో ఆర్మీ వచ్చింది అని చెప్పి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి రాష్ట్రీయ రైఫిల్స్ అన్న పేరిట దాన్ని భిన్నంగా ఆర్మీనే చేయడం జరిగింది. సో అది ఒక సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని మనం చెప్పచ్చు. ఇంకొకటి సిఆర్పిఎఫ్. మనకు తెలుసు సిఆర్పిఎఫ్ మన దేశంలో అన్నిటికంటే ఎక్కువ మోతాదున ఆల్మోస్ట్ 3 లక్షల పైబడి 3,15,000 మంది ఫోర్స్ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్. ఇది ఎక్కడ మనకు అల్లర్లు జరిగినా, మతపరమైన ఘర్షణలు జరిగినా, లేదా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు,
లేదా ఇంకేమైనా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అక్కడంతా సిఆర్పిఎఫ్ దించడం అన్నది ఆనవాయితీ మనం చూసాము. ఎప్పుడు కూడాను ప్రభుత్వాలు వాళ్ళ చేయి జారిపోయి వాళ్ళ పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే సిఆర్పిఎఫ్ దించుతారు. అందుకనే సిఆర్పిఎఫ్ యొక్క బెటాలియన్స్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, సిఆర్పిఎఫ్ని పెట్టారు. అలాగే ఇంకొక ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక శక్తి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ పెద్ద పెద్ద బిహెచ్ఎల్ కావచ్చు, మనకు హెచ్పిసిఎల్ కావచ్చు, లేదా మనకు స్టీల్ కంపెనీలు కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కంపెనీలను ప్రొటెక్ట్ చేయడానికి కోసం వీటిని వాడతారు. అలాగే మన ఎయిర్పోర్ట్స్, అలాగే మన సీ పోర్ట్స్, వీటిని అంటే ఇవి కూడా మనం ప్రభుత్వం అధీనంలోనే ఉన్నటువంటి ఆస్తులు కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సిఐఎస్ వాడతారు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఏం పని చేయాలి నిర్దేశించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాక్చువల్గా ఎందుకు పని చేయాలన్నది వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. కాకపోతే అవసరం ఉన్నప్పుడు వీళ్ళని ఇంకొక దగ్గర కూడా పంపించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ అస్సాం రైఫల్స్ ఈశాన్య రాష్ట్రంలో మియన్మార్ బార్డర్ కాపాడవలసిన వాళ్ళని జమ్మూలో డిప్లాయ్ చేశాం యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. అలాగే మనం చూస్తే కనుక ఇప్పుడు సిఆర్పిఎఫ్ లో ఒక ఎలీట్ ఫోర్స్ వచ్చేసి ఎన్ఎస్జిని రీప్లేస్ చేస్తూ వాళ్ళు విఐపి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. అలాగే సిఐఎస్ఎఫ్ కూడా కొంత ఈ యొక్క విఐపి సెక్యూరిటీ కోసం వాళ్ళని కూడా వాడుతుంది. అలాగే ఐటీబీపీ కూడా, ఐటీబీపీ టిబెటన్ బోర్డరే కాకుండా ఇతరత్ర ప్రాంతాలు కూడా వాళ్ళని ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా వాడుకుంటారు. కాబట్టి అవసరాన్ని బట్టి వీళ్ళని డిఫరెంట్ పనులకు డిప్లాయ్ చేయడం అనేది మనం గతంలో చూసాం. కానీ ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి పనులన్నీ ఇవి. వీళ్ళలో మళ్ళీ కొన్ని ఎలిట్ కమాండోస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు దీంట్లో చూస్తే కనుక సిఐఎస్ఎఫ్ లో ఒక ఎలిట్ కమాండో ఫోర్స్ ఉన్నది, సిఆర్పిఎఫ్ లో ఉన్నది, ఐటీబీపీలో ఉన్నది. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎస్జి మీద ఉన్నటువంటి ప్రెషర్ని తగ్గించి వాళ్ళు టేక్ ఓవర్ చేయడం వల్ల ఎన్ఎస్జి అన్నది యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వాడేటువంటి దిశగా వాళ్ళని భారత ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళని విఐపి సెక్యూరిటీ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ అందరూ ఢిల్లీలోనే ఉంటాయి కనుక ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశంలో ఏదైనా అటాక్ జరిగిందంటే వాళ్ళు రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఒక సెంటర్ పెట్టడం, అయోధ్య లాంటి సెన్సిటివ్ ప్రాంతంలో ఎప్పుడైనా అటాక్ జరగచ్చు కాబట్టి అయోధ్యలో పెట్టడం, ఇలా దేశవ్యాప్తంగా 2-3 సెంటర్స్ లో ఎన్ఎస్జిని పెట్టే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. విఐపీల దగ్గర నుంచి క్రమంగా తీసేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఐ థింక్ సమగ్రంగా మనం ఈ ఫోర్సెస్ అన్నిటి గురించి ఒక క్లుప్తంగా మనం చర్చించాము. దీంట్లో చాలా విషయాలు ఇంకా చాలా ఉంటాయి, కానీ మన ప్రేక్షకులకు బేసిక్ అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనము వీళ్ళందరూ కూడాను మనకు హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటారు. అలాగే మనకు స్పెషల్ గ్రూప్ ఒకటి ఎస్ఎస్జి ఒక గ్రూప్ ఒకటి మనకు ఉత్తరాఖండ్ బేస్డ్ ఒక యూనిట్ ఉన్నది మనది. టిబెటన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు టిబెటన్ ఫోర్సెస్ దాంట్లో ట్రైనింగ్ తీసుకుని చైనా తోటి మనకు ఘర్షణ జరిగినప్పుడు స్పంగూర్ గ్యాప్ లో ఈ టిబెటన్ కమాండోస్ వెళ్ళి ఆ పర్వత శ్రేణులన్నీ రాత్రి కబ్జా చేసుకున్న విషయం మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా ప్రధానమంత్రికి రిపోర్ట్ చేసేటువంటి ఫోర్స్ అది. కాబట్టి ఇటువంటివి ఆర్మీకి రిపోర్ట్ చేయకుండా సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ చేసేటువంటి ఫోర్సులు ఇవి. అందుకనే వీళ్ళను సిఏపిఎఫ్ అని పిలుస్తారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని పిలుస్తారు. రైట్ సార్. మామూలుగా బ్రేవ్ హార్ట్లో దేశం కోసం అమరులైన ఒక సైనికుడి గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ వారం మనం చర్చించుకోబోయే ఆయన ముంబైలో జరిగిన 26/11 అటాక్లో ఎంతోమందిని కాపాడి, చెప్పాలి అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు అనుకున్నది జరగకుండా ఆపడంలో ఎంతో కీలక భూమిక పోషించిన ఆయన పేరే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. మామూలుగా మనం ఈయన గురించి ఎప్పుడు 26/11 వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం, కానీ అందులో ఆయన చేసింది చాలా ఇంపార్టెంటే. కానీ దానికి ముందర కూడా ఆయనది చాలా కీ రోల్ ఉంది. ఎన్నో మిషన్స్లో పాల్గొన్నారు, బార్డర్లో కూడా ఆయన చేసిన యాక్టివిటీస్ ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఈరోజు గిరిదాస్ గారు మనకు చెప్తారు. సార్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆయన గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఆ ఒక భారతమాత ముద్దు బిడ్డ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. సందీప్ ఉన్నికృష్ణన్ ముంబైలో జరిగినటువంటి దాడుల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం మనకందరికీ తెలుసు. కానీ ఆయన గురించి కొంత మనం చర్చించుకున్నామంటే, మలయాళీ నాయర్ ఫ్యామిలీలో పుట్టినటువంటి ఆయన బెంగళూరు వాస్తవ్యులు. అంటే వాళ్ళ కుటుంబం కేరళ నుంచి బెంగళూరుకు వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ తండ్రి గారు వచ్చేసి
ఉన్ని కృష్ణన్ అన్నటువంటి ఆయన వాళ్ళ తండ్రి గారు ఇస్రోలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తరచూ టీవీలో ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు, మనం చూసాం ఆయన్ని. అలాగే ఈయన మనకు చూస్తే కనుక ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూనాలో 1995లో ఈయన చేరడము, తర్వాత ఆయన దాన్ని కంప్లీట్గా దాన్ని చేసుకుని ఆయన 1999లో గ్రాడ్యుయేట్ అయ్యి ఆయన ఆర్మ్ ఫోర్సెస్లో చేరడం జరిగింది. అది లెఫ్టినెంట్గా ఆఫ్ కోర్స్ ఎక్కడ చేరినా ఫస్ట్ లెఫ్టినెంట్గా చేరతారు. బీహార్ రెజిమెంట్లో ఆయన చేరారు. 7th బెటాలియన్ ఆఫ్ బీహార్ రెజిమెంట్లో ఆయన చేరడం జరిగింది. ఆపరేషన్ విజయ్ జూలై 1999లో సరిహద్దుల దగ్గర జరిగినటువంటి ఏదైతే మన కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఆయన చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించారని చెప్పి మనకు చెప్తున్నారు, వాళ్ళు ఆర్మీ చెప్తూ ఉన్నది. ఎనీవే అక్కడ కూడా ఏంటంటే మనకు ఆర్టిలరీ ఫైరింగ్ కావచ్చు, స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ కావచ్చు, వీటిలన్నింటిలో కూడా ఆయన పాల్గొన్నారు. అలాగే దాని తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే మనకు చూస్తే కనుక ఒక కార్గిల్ యుద్ధంలో ఎనిమీ టెరిటరీ, మన శత్రువులు ఉన్నటువంటి ప్రాంతానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఈయన ఇంకొక పోస్ట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ కంటికి కనబడుతూ అక్కడి నుంచి వాళ్ళ ఫైరింగ్ రేంజ్ లో ఉన్న పరిస్థితి నుంచి కూడా ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక క్యాంప్ పెట్టడంతో వాళ్ళని ఢీకొని వాళ్ళని అక్కడి నుంచి విస్థాపితం చేయగలిగినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సందీప్ ఉన్నికృష్ణన్. కార్గిల్ యుద్ధంలో కూడా ఆయన పాత్ర అనేది చాలా కీలకంగా ఆయన పోషించారు. తర్వాత మనం చూస్తే కనుక ఆయన చాలా అక్కడి నుంచి ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన చాలా ర్యాపిడ్గా ప్రమోషన్స్ వచ్చాయి. తర్వాత ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఘాతక్ కోర్స్ అనేది ఒకటి చేసి ఆయన దాని స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఆయన ఇంకా ఒక ఇన్స్ట్రక్టర్ లెవెల్ ఒక క్యాలిబర్గా ఆయన వెళ్ళడంతో ఇంకా చాలా కీలకమైనటువంటి ఆపరేషన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ గుల్మార్గ్లో ఆయన చేశారు. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ అనేది చాలా తక్కువ మందికి ఎలీట్ కమాండో ఫోర్సెస్ మాత్రమే ఉంటుంది. దాంట్లో ఆయన నిష్ణాతులయ్యారు. సియాచిన్లో కూడా పనిచేశారు ఆయన. అలాగే కాశ్మీర్, తర్వాత గుజరాత్, ఎస్పెషల్లీ గుజరాత్ అల్లర్లు జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ ఆయన అనుభవం చాలా అద్భుతంగా ఉండింది అది. కాబట్టి ఇవన్నీ కూడాను ఆయనకున్న అనుభవం దృష్ట్యా ఆయన చాలా ఎలీట్ ఏదైతే ఎన్ఎస్జి కమాండో ఫోర్స్ ఉన్నదో దాంట్లో ఆయనని నియమించడం జరిగింది. 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ అన్నటువంటి ఎన్ఎస్జి కమాండోస్ లో ఉన్నటువంటి ఒక ఎలీట్ గ్రూప్ లో ఆయన చేరడం జరిగింది. దానికి ఆయన కమాండ్ చేయడం చేశారు ఆయన. మనకు తెలిసిన విషయమే, ఇప్పుడు ముంబైలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో 26 నవంబర్ జరిగిన దాడుల్లో ఈయన వెళ్ళి క్రమేపీ అక్కడ ఉన్నటువంటి 2-3 ఫ్లోర్స్ అంటే తాజ్ మహల్ హోటల్లో జరుగుతున్నటువంటి దాడిలో ఈయన వెళ్ళడం జరిగింది. ఎస్పెషలీ 4th, 5th ఫ్లోర్స్ లో ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే గెస్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేశారు. రాత్రంతా ఎవాక్యువేట్ చేశారు. 27 అర్ధరాత్రి, 26, 27 అర్ధరాత్రి 4వ ఫ్లోర్లో ఎవరో టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పేసి ఆయన పసిగట్టి అక్కడ అటాక్ చేయడంతో ఈయన ఫోర్స్లో ఉన్నటువంటి కొంతమందికి గాయాలు తగిలి దెబ్బలు తగిలితే కనుక ఈయన వాళ్ళని కూడా రెస్క్యూ చేసి, అంటే ఈయన కమాండర్ వెనకాల ఉండిండొచ్చు కానీ వాళ్ళతో పాటుగా వాళ్ళ టీంతో పాటుగా ఆయన పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా నైపుణ్యంతో వాళ్ళని అక్కడి నుంచి పంపించగలిగినటువంటి పరిస్థితి. వాళ్ళు గ్రెనేడ్లు వేసి పారిపోయారు, తప్పించుకున్నారు. కానీ ఈ ఎవాక్యుయేషన్ చేస్తూనే ఉన్నారు ఉన్నికృష్ణన్ గారు. ఎంతో మంది, వందలాది మందిని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక పర్టికులర్ ప్రాంతంలో వీళ్ళు నలుగురు 5 ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో, అంటే ఆ హోటల్లో మధ్యలో ఉన్నటువంటి స్టేర్ కేస్ మీద నుంచే వెళ్ళాలి. ఆ మెట్లలో వెళ్తుంటే, ఎందుకంటే లిఫ్ట్లని ఆల్రెడీ మూసేశారు, లిఫ్ట్లు ఉంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి లిఫ్ట్లు ఎప్పుడో షట్ డౌన్ అయిపోయాయి. మెట్ల నుంచి వెళ్తూ ఉండగా ఈయన మీద పసిగట్టి వాళ్ళు అక్కడి నుంచి దాడి చేయడం మొదలుపెట్టారు. దాడిలో కూడా ఈయన చాలా చాకచక్యంగా, నైపుణ్యంగా ఆ 4 టెర్రరిస్టులు కూడా ఒక బాల్ రూమ్ లోకి వెళ్లే దిశగా ఈయన యాక్షన్ చేయడంతో వెళ్తూ వాళ్ళు చేసిన ఫైరింగ్ లో ఈయన బాగా దెబ్బలు తగిలాయి. లాస్ట్ ఆయన వాళ్ళ ట్రూప్స్కి ఏం చెప్పారంటే, మీరు రాకండి నేను చూసుకుంటాను వీళ్ళని అని చెప్పారు ఆయన. వాళ్ళని ఫైరింగ్ చేస్తూ ఒక రూమ్ లో వాళ్ళని బంధించి ఫైనల్ గా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్ గా మిగతా ఆయన బటాలియన్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను, ఆయన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ టెర్రరిస్ట్ 4 ఏ రూమ్ లో అయితే ఈయన కార్నర్ చేయగలిగారో అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. అందుకనే అతనికి చనిపోయిన తర్వాత అశోక్ చక్ర, ఆయనకు హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది అటువంటి అద్భుతమైనటువంటి ఒక మన సైనికుడికి మనం నివాళులు అర్పిస్తున్నాము. డిఫెన్స్ రౌండ్ అప్ లో ప్రతి వారం కూడా మనము ఎవరి గురించో మాట్లాడుకుంటున్నాం. ఈరోజు సందీప్ ఉన్నికృష్ణన్ మాట్లాడుకుంటున్నాము. కానీ ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక సంఘటన కూడా మనం ఈరోజు చర్చించాలి. అదేంటంటే
కేరళ చీఫ్ మినిస్టర్ అచ్యుతానందన్, అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ చీఫ్ మినిస్టర్ అచ్యుతానందన్, వీళ్ళ ఇంటికి అంటే అంతకు ముందరే సందీప్ ఉన్నికృష్ణన్కి వ్యతిరేకంగా ఆయన కొన్ని కామెంట్లు వేశారు. కామెంట్లు వేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేకంగా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఆయనకు వ్యతిరేకంగా చాలా వ్యతిరేకత రావడంతో ఫైనల్గా ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు కలిసే ప్రయత్నం చేశారు. అంటే ఏదో కంటి తుడుపుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఉన్నికృష్ణన్ గారి తండ్రి దగ్గరికి వెళ్తే కనుక ఆయన తండ్రి నేను ఆయన కలవను, ఆయన చూడను అని చెప్పారు. చెప్పితే ఆయన చేసినటువంటి కామెంట్ అంటే అచ్యుతానందన్ చేసిన కామెంట్ ఏంటంటే, ఏదో నేను వచ్చాను కాబట్టి గౌరవం ఉంటుంది, నాలాంటి వాడు రాకపోతే కుక్క కూడా మీ ఇంటికి రాదు అని చెప్పి కామెంట్ చేశాడు. అంటే ఈ కమ్యూనిస్టులకి మన దేశభక్తుల మీద, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి గౌరవం ఉందో మనం చూస్తున్నాం. అంటే ఉన్నికృష్ణన్ లాంటి మహోత్తరమైన చాలా అద్భుతమైనటువంటి సైనికుడిని కుక్కతో పోలుస్తున్నాడంటే ఆయన ఏం చెప్పాలి? అటువంటి భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నేతలు. కానీ అటువంటి దేశభక్తుడిని, భారతదేశ ముద్దుబిడ్డని మనము డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ స్మరించుకుంటాము. మళ్ళీ ఆయనకు నివాళులు అర్పించే దిశగా మనం ఈరోజు అందరూ కూడా మన ప్రేక్షకులందరూ తెలిసే దిశగా మన చిన్న ప్రయత్నం మనం ఈరోజు చేస్తున్నాం. రైట్ సార్. ఇంకా మరో అంశంలోకి వెళ్ళినట్టయితే, ప్రతి డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో మనం ఒక ఇండిజినస్ వెపన్ గురించి, అంటే మన దేశంలో మన ఇండియన్ కంపెనీస్ తయారు చేసే ఒక వెపన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారం మనం మాట్లాడుకోబోయే వెపన్ ఏంటి అంటే MSMC. ఇది ఒక గన్. ఈ గన్ స్పెషాలిటీ ఏంటి అంటే, మన ప్రధానిని కాపాడే ఎలీట్ ఫోర్స్ ఏదైతే ఉందో SPG, వాళ్ళు వాడే ఒకే ఒక్క ఇండియన్ గన్ ఈ MSMCని. అదే కాకుండా NSG వాళ్ళు కూడా ఈ గన్ని వాడతారు. అసలు ఈ గన్ తయారు చేయడం వెనక ఉన్న ఒక హిస్టరీ, ఈ గన్ స్పెషాలిటీ, అండ్ అట్ ది సేమ్ టైం ఫారెన్ గేమ్స్లో కూడా ఈ గన్ గురించి చాలా పాపులారిటీ ఉంది, ఫారెన్ గేమర్స్లో కూడా. దాని గురించి గిరిధర్ గారు ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, ఈ MSMC గన్ స్పెషాలిటీ ఏంటి సార్? అంటే ఫస్ట్ MSMC అంటే ఏంటి ఫస్ట్ చెప్దామా. మోడర్న్ సబ్ మషీన్ గన్. సో ఫస్ట్ అది మనం అర్థం చేసుకున్నామంటే మోడర్న్ సబ్ మెషిన్ గన్. సో ఈ మోడర్న్ సబ్ మెషిన్ గన్ మనం గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. ఆ ఇంపోర్ట్ దగ్గర నుంచి కాకుండా మనం దీన్ని క్రమేపీ మన దేశంలో తయారు చేయాలి అని చెప్పి అప్పటి UPA ప్రభుత్వం 2010లో నిర్ణయిస్తే, మనకు తెలుసు అప్పుడు ఎటువంటి బడ్జెట్ ఇచ్చేవాళ్ళు, ఎటువంటి హెల్ప్ సహాయం చేసేవాళ్ళు మనం చూసాం. అది నత్తనడక నడుస్తూ ఉంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసరికి 2016లో మొట్టమొదటి మ్యానుఫ్యాక్చరింగ్ లైనప్ వచ్చింది. దాన్ని టెస్టింగ్ చేసి, అంటే దాన్ని ఏమంటారంటే ప్రోటోటైప్స్, వాటిని టెస్ట్ చేసి ఫైనల్గా 2021లో వీటిని ఆర్మీ, మిగతా ఫోర్సెస్ అన్నీ కూడాను, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని యాక్సెప్ట్ చేసే దిశగా 2021లో అన్ని టెస్ట్లు అయిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్లు చాలా మల్టిపుల్ కండిషన్స్ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే ఇందాక చెప్పినట్టు హై హీట్, రాజస్థాన్ ఎడారిలో ఉన్నటువంటి వేడి, కొండ ప్రాంతాలు, వర్షపాతం, తర్వాత ఇటువంటి ఎన్నో కండిషన్స్లో గాలి విస్తృతంగా వీస్తున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి యొక్క పరిస్థితుల్లో అది పని చేయాలి అన్నటువంటి దిశగా దాన్ని తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. దీన్ని మన DRDOకి సంబంధించినటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ARDE అంటారు, వాళ్ళు దీన్ని రూపొందించారు. కాబట్టి DRDO సైంటిస్టులకు, తర్వాత మన ARDE సైంటిస్టులు, వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. ఈ సిస్టమ్ని దీని ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి మనకు అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, తర్వాత కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, ఈ కంపెనీలు దీన్ని తయారు చేస్తున్నాయి. వీటిని బహుశా మనకు ఇప్పుడు NSG కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిందని విన్నాం మనము. దీని యొక్క యాక్యురసీ, దీని యొక్క పర్ఫార్మెన్స్ సంబంధించి ఇన్సాస్ రైఫిల్స్ని రీప్లేస్ చేస్తూ దాని యొక్క ఏమేమి లాభాలు ఉన్నాయో దాన్ని దీంట్లో రీప్లేస్ చేసే దిశగా దీన్ని డిప్లాయ్ చేయడం అన్నది జరిగింది. మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి ఒక భారతదేశంలో తయారైనటువంటి, కంప్లీట్గా ఇక్కడే రీసెర్చ్ డెవలప్మెంట్ అన్ని జరిగి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసి బయటకు వచ్చినటువంటి వెపన్గా మనం భావించాలి. సరే, 2021లోనే ఫస్ట్ టైం ఇది కంప్లీట్గా అది అన్ని యూజర్ ట్రయల్స్ అది సక్సెస్ అయింది. కాబట్టి ఇంకా 2-3 సంవత్సరాలే కాబట్టి రాబోయే బహుశా ఇంకొక 4-5 సంవత్సరాలు ఇంకా అది చాలా దాంట్లో ఒక విధమైనటువంటి అడ్వాన్స్మెంట్స్ రావడము, తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా దీన్ని డిప్లాయ్ చేయగలిగే దిశగా మన ఆత్మనిర్భరత ప్రోగ్రామ్ దృష్ట్యా ఇది మనకు పనికొస్తుంది. మన ఫోర్సెస్కి కాదు, ఇతరత్ర దేశాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు మనం దీన్ని తీసుకొస్తున్నాం.
కాబట్టి దీనికి అందరూ కూడాను మనం ఈ భారత ప్రభుత్వాన్ని, డిఆర్డిఓని, సైంటిస్టులను వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. రైట్ సార్. మామూలుగా ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఈ గన్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంసి, గేమర్స్ ఎవరైతే ఉన్నారో కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేమ్ ఆడేవాళ్ళలో ఒక కాల్ ఆఫ్ డ్యూటీ వర్జన్లో ఈ గేమ్ చాలా ఫేవరెట్. ఈ గన్ అనేది ఎంఎస్ఎంసి వాళ్ళకి ఫేవరెట్ గన్ అయింది సార్ ఇది. అంటే మన ఫోర్సెస్ దీన్ని తీసుకోవడానికి టైం పట్టిందేమో, కానీ ఆల్రెడీ ఫారెన్ కంపెనీ వాళ్ళు దీన్ని ఆల్రెడీ వాళ్ళు గేమర్స్ గన్ క్రియేట్ చేయడం, దీన్ని వాడడం కూడా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, కేవలం ప్రధానికి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు వాడే ఒకే ఒక ఇండియన్ గన్ సార్ ఇది, ది ఎంఎస్ఎంసి. అండ్ ఎట్ ది సేమ్ టైం సార్, ఈ గన్ గురించి ఒక మనం విషయం మాట్లాడాలి అంటే, ఈ గన్ తయారీ వీళ్ళు అనుకున్న టైం ఆర్ మేబీ ఇన్ ద మిడ్ ఆఫ్ ద ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ గన్ మీద ఫోకస్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఎన్నో డిఫెన్స్ రౌండ్ ఆఫ్ ఎపిసోడ్స్లో చర్చించుకున్నదే, జర్మనీ కంపెనీ కానివ్వండి, స్విట్జర్లాండ్ కంపెనీస్, మనం రెగ్యులర్గా తీసుకునే కంపెనీస్ గన్స్ మనకు అమ్మడానికి వాళ్ళు నిరాకరించారు, హ్యూమన్ రైట్ వయలేషన్స్ అని అదని. ఆ టైంలో గన్ ప్రొడక్షన్ మీద ఫోకస్ ఇంకా ఎక్కువ పెట్టడం జరిగింది. సో ఇందాక మనం ఫస్ట్లో ఏదైతే మీరు చెప్పారో, ఓన్లీ ఫారెన్ కంపెనీస్ మీదే కాదు, ఫారెన్ వెండర్స్కే కాదు, ఇండియన్ వాటికి కూడా మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని, దాంట్లో ఇది కూడా ఒకటి అనుకోవచ్చా ఎంఎస్ఎంసి? తప్పకుండా మనం క్రమేపీ ఈ రైఫల్స్ దగ్గర నుంచి తీసుకుని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ దాకా అన్ని అంశాలలో మనం ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా భారత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాబట్టి ఆ దృష్ట్యానే ఇది వాడుతున్నాం మనం. ఎస్పెషల్లీ ఇందాక నువ్వు చెప్పినట్టు ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో వాడాలంటే కనుక మనం ఇంకేదో దేశం మీద ఆధారపడి ఉంటే కనుక మనకి ఇబ్బందులు వస్తాయి. రేపటి రోజు దాని అడ్వాన్స్మెంట్స్ కానీ, దానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కానీ, దానికి కావాల్సినటువంటి సర్వీసింగ్ కానీ వాళ్ళ మీద ఆధారపడాలంటే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ దేశ ప్రధానమంత్రిని, అటువంటి చాలా చాలా తక్కువ మంది దేశాధినేతలను కాపాడవలసినటువంటి ఒక ఎలీట్ కమాండో ఫోర్స్ ఏదైతే ఉన్నదో, ప్రొటెక్షన్ ఫోర్స్, వాళ్ళు దీన్ని వాడుతున్నారంటే కనుక దాన్ని మనం వేరే విదేశాల మీద ఆధారపడలేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాం. అంటే మా దేశ ప్రధానినే మేము కాపాడుకోగలుగుతున్నామంటే కనుక ఈ యొక్క వెపన్ ఎంత అద్భుతమైంది అని మనం ఒక ప్రపంచానికి కూడా మెసేజ్ పంపిస్తున్నాం. మనము మోదీ గారే స్వయాన తేజస్లో ఒకసారి ఆయన ఫ్లై చేసి వచ్చారు, ఎగిరొచ్చారు. అంటే అది కూడా ఒక మెసేజ్ పంపించాం ప్రపంచవ్యాప్తంగా. ఏమని? మా దేశ ప్రధానమంత్రి దాంట్లో వెళ్ళి సేఫ్గా వచ్చారంటే కనుక మీరు దీన్ని కొనుక్కోవచ్చు అని. ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ మూవ్స్. అంతేకాదు ఆ అస్త్రం మీద మనకు ఉన్నటువంటి నమ్మకం కూడా అటువంటిది. మన సైంటిస్టులు అంత అద్భుతంగా దాన్ని తయారు చేశారు కాబట్టి దాన్ని మనం అంత ఎలీట్ కమాండో ఎస్పీజీకే మనం ఇచ్చామంటే కనుక చిన్న విషయం కాదు. కాబట్టి మనం దీన్ని మన డిఫెన్స్ రౌండప్లో దీన్ని స్పెషల్గా చర్చించాం. రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక, మామూలుగా డిఫెన్స్ రౌండప్లో ఎప్పుడూ కూడా ఇండియాలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న కంపెనీస్ గురించి మామూలుగా డిఫెన్స్లో వాళ్ళు ఎలాగ ఎదుగుతున్నారు అనేది మేము చెప్తూ వస్తున్నాము. కానీ ఈసారి మాత్రం ఒక పెద్ద కంపెనీ గురించి గిరిధర్ సార్ మనకు చెప్పబోతున్నారు. అదే TASL. ఇది టాటా కంపెనీ. ఇది ఎంత పెద్ద కంపెనీ, వీటి స్పెషాలిటీ ఏంటి, వీళ్ళు ఎలాంటి కొలాబరేషన్స్ చేస్తున్నారు, అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వీళ్ళు ఎలాంటివి సప్లై చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సార్, TASL టాటా వాళ్ళది ఎంతో ఇంపార్టెంట్ డిఫెన్స్లో. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటి సార్? ఇది మనకు మన భాగ్యనగర్లోనే, హైదరాబాద్లోనే ఉన్నటువంటి కంపెనీ ఇది. దీని యొక్క అంటే ఫౌండేషన్ అంటాం. దీన్ని కంపెనీ స్టార్ట్ చేసింది 2007లో స్టార్ట్ చేశారు ఇది. సరే, దీనికి సంబంధించినటువంటి కొన్ని కొలాబరేషన్స్ వాళ్ళు అయితే చేసుకున్నారు, కొన్ని కంపెనీలతోటి కొలాబరేషన్ పెట్టుకున్నారు. కానీ వీళ్ళు అంటే ఏదో పెద్ద పెద్ద అస్త్రాలు పెద్ద పెద్దవి కాకుండా కాంపనెంట్స్ తయారీలో వీళ్ళు చాలా నైపుణ్యం సంపాదించుకున్నారు. ప్లస్ పైపెచ్చి వాళ్ళు అమెరికాకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం అనేది మనం చూసాం. మనం ఐ థింక్ గత డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించుకున్నాం కూడా. మన డిఫెన్స్ రంగం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రంగం 30 రెట్లు పెరిగింది గత 4-5 సంవత్సరంలో అని మనం చర్చించుకున్నాము. దాంట్లో కీలకమైనటువంటి ఇంపోర్టర్ అమెరికా అని కూడా మనం చర్చించుకున్నాం. కాబట్టి దాని దృష్ట్యా మనం చూసామంటే కనుక వీళ్ళ యొక్క ప్రొడక్షన్ అంతా కూడాను, ఫర్ ఇన్స్టెన్స్ మనకు దాంట్లో చూస్తే లాకీడ్ మార్టిన్ తోటి వీళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం C-130J సూపర్ హెర్కులిస్ అన్నది దాని యొక్క ఫ్రేమ్స్ ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు. అంటే ఆ టెక్నాలజీ అబ్జార్ప్షన్ వస్తుంది. ఆ ఫ్రేమ్స్లో ఉండవలసిన మెటల్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి డిజైనింగ్ కావచ్చు, ఇది మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. అలాగే చూస్తే కనుక వీళ్ళు సికోర్స్కీ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్తో కూడా వీళ్ళు ఒప్పందాలు చేసుకొని
వాళ్ళ S-92 హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు ఇక్కడి నుంచి. హైదరాబాద్లో తయారవుతున్నాయి, అక్కడి నుంచి వెళ్తున్నాయి. కానీ అంతకంటే పెద్ద విషయం ఏంటంటే వీళ్ళు ఇంకా ఎన్నో అంశాలలో వీళ్ళు ఎక్స్పోర్ట్ రంగమే కాదు, మన భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వీళ్ళు సప్లై చేసే దిశగా వీళ్ళు చాలా అడ్వాన్స్ టెక్నాలజీని వీళ్ళు అబ్జార్బ్ చేసుకోగలరు. ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ బస్ డిఫెన్స్ ఇండస్ట్రీ తోటి వీళ్ళు ఒప్పందంతో C-295 అన్నటువంటి వాళ్ళ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా వీళ్ళు కాంపనెంట్స్ ఇస్తున్నారు. ఆ C-295 భారతదేశంలో కూడా మనం డిప్లాయ్ చేసుకుంటున్నాం. అలాగే మనం చూసాక టాటా కెస్ట్రల్ అన్నటువంటి వెహికల్ ఉన్నది, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వెహికల్. అంటే మన ట్యాంక్ కాదు, దాంట్లో మనుషుల్ని మూవ్ చేయొచ్చు, యుద్ధం కూడా చేయొచ్చు. అటువంటి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వెహికల్, ఫ్యూచరిస్టిక్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ సర్వీస్ రంగంలో కూడా రమారమి 37 ఎయిర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో మన డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్స్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, వాటి యొక్క అప్గ్రేడేషన్, మెయింటెనెన్స్ ఇటువంటివన్నీ చేస్తున్నారు. నేవల్ స్టేషన్స్, కోస్ట్ గార్డ్ స్టేషన్స్, ఇవన్నీ కూడాను వీళ్ళు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వీళ్ళు దాన్ని టేకప్ చేశారు. అలాగే ఆకాష్ సర్ఫేస్డ్ ఎయిర్ మిసైల్స్ ఇవి తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సపోర్ట్ వెహికల్స్ తయారు చేస్తున్నారు. మన ఆకాష్ గురించి చర్చించాం గతంలో మనం. అలాగే మనకు మీడియం రేంజ్ సర్ఫేస్డ్ ఎయిర్ మిసైల్స్ ఏవైతే కొన్ని స్పెషల్ దానికి కావాల్సిన స్పెషల్ వెహికల్స్ ఉన్నాయో దేని మీద మౌంట్ చేసి ఫైరింగ్ చేస్తారో, ఐఏఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, టాటాస్ అటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసి ఇస్తుంది. అలాగే అరిహంత్ క్లాస్ సబ్మరీన్ కి సంబంధించి వాళ్ళ మెయింటెనెన్స్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఈ కంపెనీ ఇస్తున్నది. ఇంకా అద్భుతమైంది ఏంటంటే కనుక మన పృథివీ డిఫెన్స్ సంబంధించినటువంటి సపోర్ట్ బేస్లు, దానికి సంబంధించినటువంటి లాంచర్స్ ఇవన్నీ కూడా వీళ్ళే ఇస్తుంది. సో ఎన్నో రంగాలలో వీళ్ళు ఇస్తున్నారు. ప్లస్ పైపెచ్చు వీళ్ళు ఇన్ఫాక్ట్ ఈవెన్ నేవీకి సంబంధించి పోర్టబుల్ డైవర్ సోనార్ సిస్టమ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో ఎన్నో రంగాల్లో వీళ్ళు ఆర్మీకి కావచ్చు, నేవీకి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, క్రమేపీ వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీగా ఎదగడము, మన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తూ మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వీళ్లకు ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేసేటువంటి దిశగా ఈ కంపెనీ చాలా అద్భుతంగా ఎదిగింది. అది మనకు తెలుసు. టాటా స్టీల్ పెట్టినప్పటి నుంచి కూడా క్రమేపీ వాళ్ళు ఆత్మ నిర్భరత కోసమే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వాళ్ళు చాలా మందితోటి జాయింట్ వెంచర్స్ పెట్టుకుని ఆ టెక్నాలజీని అబ్జార్బ్ చేసుకుని భారతదేశంలో చేసేటువంటి పరిస్థితులు మనం గతంలో కూడా చూసాం మనం. కాబట్టి టాటాస్ యొక్క దేశభక్తికి, వాళ్ళ యొక్క ఈ దేశాని కోసం మనం ఆత్మనిర్భరత పెంచే దిశగా మనం ఇది చేయాలి అన్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధిని మనం నిజంగా గౌరవించాలి, అభినందించాలి. ఈ టాటా ఎక్విప్మెంట్ రావడంతో ఎంతో మన ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి. పైపెచ్చు ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా పెరిగింది. ఇన్ఫాక్ట్ మన ప్రైవేట్ రంగ సంస్థల్లో ఒక పెద్ద కీలకమైనటువంటి ఎక్స్పోర్ట్ సంస్థగా కూడా వీళ్ళు ఎదిగారు. ఎన్నో కంపెనీలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి అటువంటి సంస్థ మన నగరం భాగ్యనగరంలో ఉండడం మన అదృష్టము. మన పిల్లలు చాలా మంది అక్కడ పని కూడా చేస్తున్నారు. కాబట్టి దీన్ని వీళ్ళందరినీ కూడా అభినందించాలి. ఇటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రైవేట్ రంగానికి ఇటువంటి కీలకమైనటువంటి టెక్నాలజీస్ తయారు చేయడానికి అనుమతి ఇచ్చినందుకు భారత ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాలి. థ్యాంక్ యూ సార్. ఎప్పట్లోనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా ప్రేక్షకులకు అందించారు. చూశారు కదా, ఇది వాటి డిఫెన్స్ రౌండప్. ఇవాటి డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. వచ్చే డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.